Hi friends, welcome to my YouTube channel. Observe the question. X is equal to 2 by 3 plus 3 by 3 square plus 5 by 3 square plus 8 by 3 cube. అయినా x విలువ ఎంత? ఇచ్చినటువంటి ప్రాబ్లం లోపల x వాల్యూ మనకి 2 by 3 plus 3 by 3 square plus 5 by 3 square అలాగే 8 by 3 cube ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. సో 2 by 3 ఫస్ట్ది, సెకండ్ది ఇక్కడ 3 by 3 స్క్వేర్ మీన్స్ 3 into 3 1 3 క్యాన్సిల్ అవుతుంది. సో 1 by 3 వస్తుంది. అలాగే థర్డ్ టర్మ్ వచ్చేసి 5 by 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఫోర్త్ టర్మ్ వచ్చేసి 8 by 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ సజాతి భిన్నాలు కాబట్టి లవాలను కూడితే 3 by 3 3 by 3 ప్లస్ ఇక్కడ మూడో పదము నాలుగో పదాన్ని గమనించినట్టయితే హారాలు వేరువేరుగా ఉన్నాయి. అందులో నాలుగో పదం యొక్క హారం 27, మూడో పదం యొక్క హారం 9 ఉంది. 9ని ఏ సంఖ్యతో గుణిస్తే 27 వస్తుంది? 3తో గుణిస్తే వస్తుంది. లవాన్ని 3తో గుణిస్తే 15, హారాన్ని 3తో గుణిస్తే 27. అలాగే నాలుగో పదము 8 by 27 అయింది. ఇప్పుడు 3 by 3 అనగా 1 ప్లస్ ఈ రెండింటి యొక్క హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను కూడితే 15 plus 8 23 by 27 అవుతుంది. ఇప్పుడు 1 plus 23 by 27 ఉన్నట్లయితే దీన్ని డైరెక్ట్గా మిశ్రమ భిన్నంగా రాయొచ్చు. 1 23 by 27, 1 23 by 27 అని రాయొచ్చు. అలాగే ఏ సంఖ్య అయినా సరే 3 plus 3 by 7 ఈ విధంగా ఉన్నట్టయితే 3 3 by 7 అని రాయొచ్చు. అనగా అంటే ఒక అకర్ణీయ సంఖ్య అలాగే ఒక పూర్ణాంకం మొత్తం ఉన్నట్లయితే మిశ్రమ భిన్నంగా రాయొచ్చు. అలాగే దీని ప్రకారం 1 23 by 27 రాస్తాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, థర్డ్ రూట్ ఆఫ్ 2 plus 3 into root 5 మల్టిప్లై థర్డ్ రూట్ ఆఫ్ 2 మైనస్ థర్డ్ రూట్ ఆఫ్ 3 into root 5. ఇక్కడ గమనించినట్టయితే ఈ రెండు కూడా కరణులు ఉన్నాయి. అనగా మరి ఈ రెండింటిని సర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో కూడా. ఒకదాని యొక్క పరిమాణం ఏమో 2 ఉంది, ఒకదాని యొక్క పరిమాణం 3 ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా గుణించవలనో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మొదటిది గుణించినట్టయితే మొదటి పదం చేత రెండవ ద్విపదిని గుణించినట్టయితే 3 root 2 into 3 root 2 3 root 2 into 3 root 2 అలాగే ప్లస్ రూట్ 2 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 2 into థర్డ్ రూట్ ఆఫ్ 2. సో మల్టిప్లై చేసినాం. ఫస్ట్ టర్మ్ చేత మళ్ళీ సెకండ్ టర్మ్ అంటే చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ థర్డ్ రూట్ ఆఫ్ 2 into 3 root 5. అలాగే మొదటి ద్విపదిలో రెండో పదం చేత రెండవ ద్విపదిని ఇంటూ చేస్తే సో రెండు గుర్తులు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. 3 into root 5 into థర్డ్ రూట్ ఆఫ్ 2. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 into 3 9 root 5 into root 5 root 25 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ గమనించినట్టయితే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. అయితే గుర్తులు వేరువేరుగా ఉన్న వాటి క్యాన్సిల్ అవుతున్నాయి. ఇప్పుడు మొదటిది గుణించినట్టయితే మనకి 3 root 2 into థర్డ్ రూట్ ఆఫ్ 2 into థర్డ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ చేస్తే థర్డ్ రూట్ ఆఫ్ 4 వస్తుంది. ఓకే, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది. అలాగే 9 into root 25 వాల్యూ 5 అవుతుంది. సో థర్డ్ రూట్ ఆఫ్ 4 మైనస్ 9 5 is 45. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.